మేమైతే ఇప్పుడు టిఫిన్ తినడానికి అని చెప్పి వచ్చామన్నమాట. టైం వచ్చేసి 7 అవుతున్నది. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మేము హరిద్వార్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఢిల్లీలో మేము సదర్న్ ట్రావెల్స్లో రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కరోల్ బాగ్లో ఉందన్నమాట. ఇది ఆర్య సమాజ్ రోడ్, కరోల్ బాగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇప్పుడు హరిద్వార్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతున్నది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మాకు కింద ఆల్రెడీ మాకు అలా చేసిన సపరేట్ కార్ రెడీగా ఉంది. మేము బస్సులో వెళ్ళట్లేదు, మేము సపరేట్గా ఒక కార్ తీసుకుని అందులో వెళ్తున్నాం అనమాట. అది కూడా సదర్న్ ట్రావెల్స్ వాళ్ళదే. సో మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ సూట్ రూమ్. ఇదే అనమాట మా రూమ్. ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది అండ్ ఇక్కడ మళ్ళీ 2 చైర్స్ అండ్ ఇక్కడ ఇంకొక బెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్, ఏసీ ఉంది, చాలా బాగుంది రూమ్. ఇట్స్ లైక్ వెరీ బిగ్ రూమ్ అండ్ పెద్ద మిర్రర్ ఉంది అండ్ ఆల్సో కెటిల్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఆర్య సమాజ్ రోడ్లో ఉంటుంది, కరోల్ బాగ్, సదర్న్ ట్రావెల్స్. యాక్చువల్లీ మేము నిన్న ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఉంటే మాకు అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేవన్నమాట. అక్కడ నైట్ అంతా కూర్చొని నైట్ అంతా పడుకొని ఉండడానికి అంత ఫెసిలిటీస్ లేవు. సో అందుకని మేము రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మాకు కొంచెం నిద్ర బాగా పట్టింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఆల్మోస్ట్ 1-2 అవుతుంది అనుకుంటా మేము హరిద్వార్ వెళ్ళేటప్పటికి. ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో టు ద గైస్. చూడండి ఎంత మంది ఉన్నారో, అందరూ దోదాంకి అనమాట. సేమ్ అలానే ఇది ఒక సదర్న్ ట్రావెల్స్, అదొక సదర్న్ ట్రావెల్స్, అక్కడొక 2 బస్సులు అండ్ మళ్ళీ అటు సైడ్ ఇంకొక 2 బస్సులు ఉన్నాయి అనమాట. ఆ రోడ్ ఎండ్, మెయిన్ రోడ్కి అటు సైడ్ కొన్ని 2 బస్సెస్ ఉన్నాయి అండ్ ట్రావెలర్స్ ఉన్నాయి అక్కడంతా. ఇక్కడ ఇంకొక ఇన్నోవా కార్ రెడీ ఉంది అండ్ అక్కడ ఇంకో 2 ట్రావెలర్లు ఉన్నాయి. వీళ్ళందరూ దోదాం యాత్రకే అనమాట. నిన్ననే చార్ధామ్ స్టార్ట్ అయిపోయింది, ఇవాళ దోదాం స్టార్ట్ అవుతున్నది. మేము కూడా దోదాం యాత్రనే వెళ్తున్నాం. సో గైస్, మేము ఇంకొక 10 మినిట్స్లో మేము కూడా స్టార్ట్ అయిపోతాం అనమాట. ఈ బస్సులు మీకు చూపించాను కదా, అవన్నీ దోదాం యాత్రకే వెళ్తున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇంకొక 10 నిమిషాలు స్టార్ట్ అయిపోతాము. సో ఐ మీట్ యూ గైస్. మేము స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము. మేము ఇప్పుడు ఢిల్లీ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోతున్నాం కదా. సో వెళ్ళేటప్పుడే ఇది వచ్చిందనమాట. ఇది పక్కన కనిపిస్తున్న రివర్ అంతా యమునా రివర్ అనమాట. మేము ఇప్పుడు యమునా రివర్ పైన వెళ్తున్నాం. సో గైస్, మేమైతే ఇప్పుడు ఢిల్లీ అవుట్స్కట్స్లోకి కూడా వచ్చేసామన్నమాట. అండ్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా వచ్చాము మేము ఢిల్లీ అవుట్స్కట్స్లోకి, ఎందుకంటే మాకు అస్సలు ట్రాఫిక్ లేదు. మేము మార్నింగ్ 7:38కి అట్లా స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు అస్సలు ట్రాఫిక్ లేదు. అండ్ కరోల్ బాగ్ నుంచి మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు మేము ఉన్న ఏరియాలోకి రావడానికి మాకు జస్ట్ 15-20 మినిట్స్ పట్టింది అంతే. అస్సలు ట్రాఫిక్ లేదనమాట.
అండ్ మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఢిల్లీ క్రాస్ అయిపోయామన్నమాట. మేము ఇప్పుడు నేషనల్ హైవే కూడా ఎక్కేసాము, ఢిల్లీ క్రాస్ అయిపోయి. అండ్ ఇంకా మాకు 180 కిలోమీటర్స్ ఉంది మేము ట్రావెల్ అవ్వడానికి. అండ్ ఇది మా ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఈ హోల్ జర్నీలో. అంటే మాకు ఒక 2-3 టోల్ గేట్స్ వచ్చినట్టున్నాయి అంతే మొత్తం జర్నీలో. బికాస్ మేము మోస్ట్ ఆఫ్ ద టైం టోల్ రోడ్లో ట్రావెల్ అవ్వలేదు, బికాస్ మాకు మొత్తం విలేజెసే వచ్చాయన్నమాట పక్కనంతా. అండ్ ఈ రోడ్ మొత్తంలో మీకు అసలు ఎటుపక్క చూసినా కూడా మీకు యూనివర్సిటీస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. అసలు మీకు ఫుడ్కి ప్రాబ్లమే లేదనమాట ఈ హోటల్లో. అండ్ మీ పక్కన ఒక రోడ్ చూస్తున్నారు కదా, ఆ రోడ్లో వెళ్తే మనకి మోదీ నగర్ వస్తుంది. మేము ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం, హరిద్వార్ వెళ్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మీరట్ వచ్చేసి రైట్ సైడ్లో వెళ్ళాలి, అండ్ హరిద్వార్ వచ్చేసి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మేము మీరట్కి కూడా ఎంటర్ అయిపోయాము. సో మేము సిటీ లోపలికి వెళ్ళట్లే కాబట్టి మేము స్ట్రైట్ ఇంకా హైవే పైన కంటిన్యూ అయిపోతాం అనమాట. అటు రైట్ సైడ్ వెళ్తే మనకి మీరట్ సిటీ లోపలికి వెళ్తాము. చూసారా పక్కన మొత్తం షాప్సే ఉంటాయి అన్నమాట. ఈ రోడ్ మొత్తం ఇంతే. మీరు ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళేటప్పుడు మీకు అసలు ఫుడ్కి ప్రాబ్లమే ఉండదు. బికాస్ మీకు ఎక్కడ చూసినా డాబాస్ వస్తాయి, ఎక్కడ చూసినా హోటల్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట రోడ్ మొత్తంలో. మీరు నైట్ టైం సపోజ్ మీరు లైక్ లేట్ నైట్స్ ట్రావెల్ అవుతున్నారు, మీకు ఎక్కడైనా ఆగాలి అన్నా కూడా మీరు పక్కన కూడా లైక్ ధాబాస్లో కూడా మీరు ఆగచ్చు. బికాస్ అస్సలు భయమే ఉండదన్నమాట ఈ రోడ్ మొత్తంలో. మీకు మొత్తం విలేజెస్ వస్తూ ఉంటాయి అండ్ డాబాస్ వస్తూ ఉంటాయి. అండ్ పక్కన మొత్తం షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా షుగర్ కేన్ జ్యూస్. మేమైతే తాగలేదు, బికాస్ మేము అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేమైతే ఏమీ తాగలేదు. సో గైస్ మేము మీరట్లో కూడా వచ్చేసామన్నమాట. ఇక్కడ మమ్మల్ని పోలీసులు ఆపారు, సో అందుకే నేను వీడియో పాజ్ చేశాను. ఎందుకు ఆపారంటే ఏమో లైక్ ర్యాండమ్ చెకింగ్ చేశారనమాట, నార్మల్ చెకింగే చేశారు. మా డ్రైవర్ ఆయన ఏమో పేపర్స్ చూపించారు, అంతే మేము ఇంక వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూసారా హరిద్వార్ ఇంకా మాకు 140 కిలోమీటర్స్ ఉంది. అండ్ మీకు పక్కన మొత్తం రిసార్ట్స్ వస్తుంటాయి, ఇట్లా ఫంక్షన్ హాల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటాయి ఫంక్షన్ హాల్స్ అన్నీ. ఏమో మాకైతే చాలా ఫంక్షన్ హాల్స్ కనిపించాయి అనమాట ఈ రోడ్లో. చూడండి పక్కన మళ్ళీ రిసార్ట్ వచ్చింది, రిసార్ట్ కమ్ ఫంక్షన్ హాల్స్ అనమాట ఇవన్నీ. ఎంత ఫేమస్ అంటే ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి అనమాట రోడ్ మొత్తంలో. చూడండి ఇంకోటి కూడా వచ్చింది. గైస్ ఇప్పుడే మేము బికనీర్ వాళ్ళలో ఆగామన్నమాట కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. మీరట్ క్రాస్ అయిపోయాము, ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది మాకు హరిద్వార్కి. అండ్ నేను ఇది వచ్చేసి బరిస్టాలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది బెల్జియన్ చాక్లెట్ ఫ్రాప్పే అండ్ అది వచ్చేసి మ్యాంగోది. అండ్ ఇక్కడ మేము లెమనేడ్ ఇంకా మ్యాంగో మాక్టైల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:18 అయిందనమాట. ఇంకొక 1.5 అవర్లో ఐ గెస్ 1.5 hour to 2 hours మేము వెళ్ళిపోతాం హరిద్వార్కి. ఆల్మోస్ట్ నాకు చెప్పిన టైం లైక్ 12:30 అవుతుంది మేము వెళ్ళేటప్పటికి. సో గైస్ మేమైతే ఇంకా బికనేర్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ కొంచెం 1/2 hour అట్లా రెస్ట్ తీసుకున్నాము. అక్కడ బికనేర్ వాళ్ళనే కాదు చాలా ఉన్నాయి. నేనైతే బరిస్తాలో అవి కొనుక్కున్నాను అనమాట, లైక్ బెల్జియన్ చాక్లెట్ ఫ్రాప్పే. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఇక్కడ ఎందుకు ఆగామంటే మేము గ్రీన్ కార్డ్ తీసుకోవడానికి అని చెప్పి ఆగాము. గ్రీన్ కార్డ్ ఏంటి అంటే మనకి ఉత్తరాఖండ్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ కాకుండా మిగతా ఏ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడ గ్రీన్ కార్డ్ తీసుకుందే వాళ్ళు అలో చేయాలన్నమాట మనల్ని. చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, అన్నీ ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కాదు. ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఇంకా బస్సెస్ అవన్నీ వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మిగతా రిజిస్ట్రేషన్ వెహికల్స్ అందరూ ఇక్కడ ఆగి గ్రీన్ కార్డ్ తీసుకొని అప్పుడే వెళ్తారు. ఇదంతా రిజిస్ట్రేషన్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పడుతుంది. ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాము. అక్కడ రిజిస్ట్రేషన్స్ చెక్ చేస్తారనమాట. అక్కడ మీకు రెడ్ కలర్ టెంట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ రెడ్ కలర్ టెంట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ రిజిస్ట్రేషన్స్ చెక్ చేస్తారు. ఇక్కడంతా చార్ధామ్ యాత్ర అవే. ఈ వెహికల్స్ అన్నీ చార్ధామ్ యాత్ర, గోదాం యాత్ర అవి అన్నమాట. బస్సులు అవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడట్లేదు ఎందుకంటే వెనకాల ఫుల్ మ్యూజిక్ వస్తున్నాను అనమాట. ఇక్కడ టెంట్ కింద కుర్చీలు వేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఒక 1 hour కూర్చోవాలి. ఇక్కడే టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో గైస్ ఇది మొత్తం రిజిస్ట్రేషన్ చెకింగ్ అనమాట. ఆ గొండ అక్కడ డ్రైవర్ దిగుతున్నారు కదా, అదే మా కారు. ఇప్పుడు అవన్నీ చెక్ చేయాలి. ఇక్కడే మాకు ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది, ఎందుకంటే ఫుల్ పేపర్స్ చెక్కింగ్. అసలు ఒక్క పట్టణ అవ్వలే అనమాట అది. అసలు కొన్ని ఫస్ట్ అయితే మళ్ళీ రిజెక్ట్ చేశారు, తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేశారు అనమాట. అగోండి అక్కడ చెక్ చేస్తున్నారు ఇప్పుడు మావి.
ఇప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వెళ్తాం. ఆల్మోస్ట్ 1.5 hour నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట. ఉత్తరాఖండ్ ప్రైవేట్ వెహికల్స్ అంటే ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా, అవైతే అలౌడ్. అండ్ ఆల్సో ఇట్లా ట్రావెలర్స్ ఇవన్నీ కూడా అంత టైం పట్టదు. అండ్ ఉత్తరాఖండ్ వెహికల్స్ అవన్నీ కూడా అలౌడ్ అనమాట. అండ్ ఓన్ వెహికల్స్ కూడా అలౌడ్. కానీ ఇట్లా మనం వచ్చామంటే ఇట్లాంటివి మాత్రం వాళ్ళు చెక్ చేస్తారనమాట. మాకు ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది ఇక్కడ. లైక్ చాలాసేపు టైం పట్టింది. ఇక్కడే ఉన్నాము ఇప్పటి నుంచో మేము. ఆల్మోస్ట్ ఈ పార్టీకి మేము హరిద్వార్ వెళ్ళిపోయి ఉండాలి. బికాస్ టైం 1:15 అయింది. ఈ టైంకి వెళ్ళిపోయి ఉండాలి, కానీ ఇంకా ఇక్కడే ఉన్నాం మేము. ఇంకొక 1/2 hour to 1 hour పడుతుంది మేము హరిద్వార్ వెళ్ళేటప్పటికి. వెళ్ళి ఇంకా లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇది మొత్తం అదే అనమాట, లైక్ రిజిస్ట్రేషన్ చెక్కింగ్. చార్ధామ్ యాత్ర అది మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు దోధామ్ వెళ్ళినా, చార్ధామ్ వెళ్ళినా, వంధామ్ వెళ్ళినా కూడా అది ఇక్కడే జరుగుతుంది అనమాట మొత్తం చెక్కింగ్. ఇక్కడ కూర్చున్నాం మేము. ఇక్కడ మీకు ఫుల్ తినడానికి అన్నీ దొరుకుతాయి అన్నమాట. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. చాలామంది ఉన్నారు ఇక్కడ మొత్తం. సో గైస్ అక్కడి నుంచి అయితే మేము ఫైనలీ స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడండి, హరిద్వార్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. పానీపట్ వచ్చేసి లెఫ్ట్లో వెళ్ళాలి. పానీపట్ మీకు అందరికీ తెలుసు, అక్కడ మనకి వార్ జరిగింది, పానీపట్ యుద్ధం జరిగింది. ఇప్పుడైతే మేము ఇంకా 709 హైవేలోకి కూడా ఎంటర్ అయిపోయాము. అండ్ ఇట్లా లెఫ్ట్లో వెళ్ళిపోతే మనకి పానీపట్ అనమాట. పైన కనిపించే రోడ్డు ఉంది కదా, పానీపట్ రోడ్డు. అండ్ మాకు ఆ గ్రీన్ కార్డ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఆల్మోస్ట్ 2 hours, 2.5 hours టైం పట్టిందనమాట. అసలు ఎంత ఎండ ఉండే, ఎంత రష్ ఉండే అంటే అక్కడ. బికాస్ అందరూ ఇట్లా చార్ధామ్ యాత్ర, దోధామ్ యాత్ర వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అండ్ ఎందుకు గ్రీన్ కార్డ్కి మాకు అంత టైం పట్టిందంటే, మా డ్రైవర్ ఆయనకి ఇదే ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇయర్ మొత్తం లైక్ 2025లో ఇదే ఆయనది ఫస్ట్ ట్రిప్. అదే మాది కనుక సెకండ్ ట్రిప్ ఆర్ థర్డ్ ట్రిప్ అయిందంటే మాకు అంత టైం పట్టేది కూడా కాదు. అసలు మేము అక్కడ ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఈ గ్రీన్ కార్డ్ మనకి వ్యాలిడిటీ ఓన్లీ ఇయర్ 1 year ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆయన మేలో తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే వరకు ఆయన ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు అనమాట. పైన చూసారా బోర్డులో కేదార్నాథ్ 309 kilometers ఉంది. మేము వెళ్ళాల్సింది అక్కడికే. మా డే 3లో మేము అక్కడికే వెళ్తాం అనమాట, కేదార్నాథ్కి. అండ్ హరిద్వార్ వచ్చేసి మనకి ఇంకా 48 kilometers ఉంది. దేహ్రాదూన్ వచ్చేసి 103. సో దేహ్రాదూన్ నుంచి అయితే మీకు ఇంకా దగ్గర అవుతుంది అనమాట, లైక్ హరిద్వార్ అండ్ రిషికేష్. చాలామంది ప్యాకేజ్ అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ ఒక డాబాలో ఆగామన్నమాట, రాజశ్రీ డాబానో ఏమో. అక్కడ ఆగాం. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. అండ్ మాకు ప్లేట్లు ఇచ్చారు. ఇప్పుడు మేము ఫుడ్ ఇప్పుడే ఆర్డర్ చేసాము. ఈ ప్లేట్లు చాలా బాగున్నాయి. అండ్ ఆనియన్ ఇచ్చారు, గ్రీన్ చట్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మాకు వాటర్ బాటిల్స్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు. చాలా బాగుంది, కానీ చాలా వేడిగా ఉందన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా వేడిగా ఉంది. హోటల్ అనమాట ఇది. ఇంకా హరిద్వార్ ఇక్కడ నుంచి 23 kilometers ఉంది. మా ఫుడ్ అయితే ఫైనలీ వచ్చేసింది. మేము ఇంకా తినేసి మా రూమ్కి స్టార్ట్ అయిపోతాము. ఇంకా 23 kilometers ఉంది. అండ్ గైస్ మీకు పక్కన కనిపిస్తున్నది కదా, ఇది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పతంజలి అనమాట. అండ్ హరిద్వార్లోనే మనకి పతంజలి వాళ్ళది బేస్ ఉంది. మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి హరిద్వార్ ఇట్లా మనకి వెళ్ళే రోడ్లోనే ఆల్మోస్ట్ హరిద్వార్ ఎంటర్ అయినాక మనకి ఇది వస్తుంది అనమాట. లైక్ పతంజలి వాళ్ళ యూనివర్సిటీస్ వస్తాయి, అండ్ వాళ్ళ బిల్డింగ్స్ వస్తాయి, అండ్ వాళ్ళవి ఇట్లా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్స్ అవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే హరిద్వార్లోనే మనకి పతంజలి ఫస్ట్ బేస్ కూడా హరిద్వార్లోనే ఉంది. హరిద్వార్లో నుంచే పతంజలి కూడా స్టార్ట్ అయిందనమాట. ఫైనలీ గైస్ మేమైతే హరిద్వార్లోకి ఎంటర్ అయిపోయాము. చూసారా బోర్డ్ కూడా వచ్చింది, వెల్కమ్ టు హరిద్వార్ కుంభ్ సిటీ అని. ఇప్పుడు టైం వచ్చేసి 3:15, 3:30 అవుతున్నది. ఫైనలీ వచ్చేసాము. అండ్ మీకు పక్కన కనిపిస్తున్నారు కదా, అదే మా హోటల్ రాయల్ వృందావన్. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. మనకి థ్యాంక్ యూ విజిట్ అగైన్ బోర్డ్ దగ్గర ఉంటుందన్నమాట మాది హోటల్ రాయల్ వృందావన్. ఇప్పుడు వెళ్ళిపోయి మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం అట్లా ఏమైనా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మేము మానసాదేవి టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము. బికాజ్ ఆల్రెడీ టైం 4 అయింది. మాకు ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట హరిద్వార్లో. సో తొందర రెడీ అయిపోయి ఇంకా మేము వెళ్ళిపోతాం అనమాట మానసాదేవి టెంపుల్కి. ఇదే మా హోటల్ రాయల్ వృందావన్.
గైస్ మేము హరిద్వార్లో ఉండే హోటల్ ఇదే అనమాట, రాయల్ బృందావన్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ హరిద్వార్ బోర్డు వస్తుంది అనమాట ఇక్కడ, వెల్కమ్ టు హరిద్వార్ అని చెప్పి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ కరెక్ట్ అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే రైట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. సో సారీ, దీని పక్కన ఇంకొకటి కూడా ఉంది, ప్రైడ్ లైట్. అండ్ ఇక్కడ నుంచి హరిద్వార్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అనమాట. మేము జవాల్పూర్ అనే ఏరియాలో ఉన్నాము. సో రాయల్ బృందావన్ మా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయ్యేది. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, బ్యాంక్వే హాల్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది, లాన్ ఉంది, చాలా బాగుంది అనమాట. సో ఇవాళకి ఇదే మాస్తే. సో గైస్ మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము మానసదేవి టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయాము. పక్కన చూసారా మొత్తం ఘాట్స్ వస్తున్నాయి, ఇంకా హరిద్వార్ అంటేనే ఘాట్స్ కాబట్టి మొత్తం గంగా రివర్ వస్తున్నది. ఫైనలీ మేము ఇంకా వచ్చేసాము అనమాట గంగా రివర్ దగ్గరికి. సో చూసారా, ఇదే మనకి మానసదేవి ఎంట్రీ గేట్. మళ్ళీ హరికిపోయి దగ్గర వదిలేసారు, అక్కడి నుంచి ఫుల్ నడుచుకుంటూ వచ్చాము మేము. మానసదేవికి చూడండి 2 hours వెయిటింగ్ టైం ఉంది. ఇక్కడ మీకు విఐపి టికెట్ కూడా దొరుకుతుంది. సో గైస్ మేమైతే విఐపి టికెట్ తీసుకున్నాం అనమాట, మానసాదేవికి కలిపి అండ్ చండీదేవి అమ్మవారికి ఇద్దరికి కలిపి రోప్వే విఐపి టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు అసలు జనాలే లేరు, తొందరగా అయిపోతున్నది మాకు. అండ్ మేము ఫైనల్లీ రోప్వే కూడా ఎక్కేసాము. ఇంకొక 5 minutesలో మేము దిగేసి వెళ్ళిపోతాం అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందంటే అసలు. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 4:35 అవుతున్నది. సో కాబట్టి మాకు కొంచెం రష్ కూడా తక్కువనే ఉంటుంది అనుకుంటున్నాను మేము ఇంకొక 5 minutesలో వెళ్ళిపోతాము. అండ్ దర్శనం చేసుకొని మేము మళ్ళీ ఇప్పుడు గంగా హారతికి వెళ్ళాలి, తర్వాత గంగా స్నానం కూడా వెళ్ళాలన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ అని మీకు పక్కన బ్లాక్ కలర్ గ్రిల్ లాగా కనిపిస్తున్నారు కదా, అక్కడ లోపలికి వెళ్తే మీకు క్యాంటీన్ వస్తుంది. ఆ క్యాంటీన్ నుంచి మీరు మళ్ళీ రిటర్న్ రోప్వే జర్నీ కూడా చేయొచ్చు, అటు నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ రష్ కొంచెం తక్కువనే ఉన్నారు, లోపలికి వెళ్తే మేబీ ఎక్కువ అవుతారేమో. ఇప్పుడైతే ఇంకా మేము కిందకి దిగేసి వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత రష్ వచ్చేసారో, కిందకి దిగంగానే పక్కన మొత్తం షాప్స్ ఉన్నాయి. మేము ఇక్కడే ఒక చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్, సో నేనేం వీడియో తీయలేదు. గైస్ ఇప్పుడు మేము స్నానం ఇక్కడే చేసామన్నమాట, అమరాపూర్ ఘాట్లో. ఇప్పుడు టైం వచ్చేసి 6:36. మేము వచ్చి ఒక 1 hour అవుతుంది, లైక్ 5:36 అవుతున్నది అనమాట. ఇప్పుడే ఇక్కడ ఫౌంటైన్ స్టార్ట్ అయింది, చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ ఘాట్ చాలా క్లీన్గా ఉందన్నమాట. మీకు హరికి పౌరి చాలా ఫేమస్ అంటారు హరిద్వార్లో, కానీ అది చాలా కంజెస్టెడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి అక్కడ పైన. సో అక్కడ హరికి పౌరిలో మీకు అంత ఫెసిలిటీస్ ఉండవు అనమాట, లైక్ డ్రెస్ చేంజింగ్కి అవన్నీ. కానీ ఇక్కడ చాలా బాగుంది ఘాట్, చాలా క్లీన్ ఉన్నాయి వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి చాలా చిన్నది అండ్ ఆల్సో చాలా బాగుందన్నమాట అమరాపూర్ ఘాట్ ఇది. మేము హరికిపౌరిలో ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉన్నారు అక్కడ, ఓవర్ క్రౌడెడ్ ఉండే. అండ్ ప్లేస్ కూడా లేదు, చాలా అంటే ఎట్లైనా ఉంటుంది, మీకు అర్థమైంది అనుకుంటా. ఇవే డ్రెస్సింగ్ రూమ్స్. అమరాపూర్ ఘాట్ అదే. సో గైస్ మేమైతే ఇంకా అక్కడ స్నానం చేసేసినాక మళ్ళీ రూమ్కి వచ్చేసాము. నేనైతే ఏం వీడియో తీయలేదు. దాని తర్వాత మాకు గంగా హారతి కూడా టైం అయిపోయింది, ఎందుకంటే మేము అక్కడ స్నానం చేసి అండ్ మళ్ళీ హరికిపౌరి దగ్గరికి వచ్చేటప్పటికి గంగా హారతి కూడా అయిపోయింది అనమాట. మేము ఆల్మోస్ట్ ఆల్ హరికిపౌరి ఎంట్రన్స్ అటు సైడ్ ఎంట్రన్స్లో నుంచి మేము ఇటు మళ్ళీ మా పార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ 1.5 hour నడిచాము. అప్పటికే మాకు మొత్తం అయిపోయింది అనమాట, ఇంకా మాకు మొత్తం ఓపిక అయిపోయింది. అప్పుడు నేను ఇంకేం బ్లాగ్ తీయలేదు, రూమ్కి వచ్చేసి డిన్నర్ చేసేసి ఇంకా పడుకున్నాం అనమాట. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏం లేదు, ఇట్స్ జస్ట్
ద జర్నీ ఫ్రమ్ ఢిల్లీ టు హరిద్వార్ అండ్ హరిద్వార్లో ఏమేమి చేసామని. నేను తర్వాత ఏం వ్లాగ్ తీయలే కాబట్టి ఇది ఇప్పుడు సపరేట్గా మళ్ళీ తీస్తున్నాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.